వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. డార్విన్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయంతోనే లెక్కలు మారిపోయాయి. శ్రీలంకతో గాలే టెస్టులో గెలవడంతో భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్లోనే ఉంది. కానీ ఖచ్చితంగా ఫైనల్ చేరుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఆసీస్ పర్సెంటేజ్ పాయింట్లు తగ్గాయి. ఆస్ట్రేలియాకు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ చేరువలోనే ఉన్నాయి. ప్రస్తుత సైకిల్లో ఇంకా 36 టెస్టులున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడింది. 7 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడింది. విన్నింగ్ పర్సెంటేజ్ 77.78. బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, భారత్తో ఆసీస్ టెస్టులు ఉన్నాయి. ప్రస్తుత సైకిల్లో ఆస్ట్రేలియా ఇంకా 13 టెస్టులు ఆడాల్సి ఉంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఆసీస్ ఖాతాలో 60% విజయాలు ఉండాలి. అంటే ఇంకా 75 పాయింట్లు అవసరం. 13 మ్యాచ్ల్లో 6 విజయాలు, 1 డ్రాతోనూ ఆసీస్ గట్టెక్కవచ్చు. అయితే 13 మ్యాచ్ల్లో కంగారూలకు సవాల్ తప్పకపోవచ్చు. 5 మ్యాచ్లను భారత్లోనే ఆడాల్సి ఉంది. భారత్లో గత 12 టెస్టుల్లో ఆసీస్ గెలిచింది 2 టెస్టులు మాత్రమే. 7 మ్యాచ్ల్లో గెలిస్తే ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సెంటేజ్ 63.63కు చేరుతుంది. 8 విజయాలు, 5 ఓటములు ఎదురైతే ఆసీస్ ఖాతాలో 68.18 విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో సౌత్ ఆఫ్రికా జోరు మీదే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇప్పుడు 2వ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడింది. 3 మ్యాచ్ల్లో గెలిచింది, 1 మ్యాచ్లో ఓడిపోయింది. విన్నింగ్ పర్సెంటేజ్ 75. ఇంకా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో 10 టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రస్తుత సైకిల్లో సౌత్ ఆఫ్రికా బయటి సిరీస్లు 3 ఉపఖండంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్పై 1-1తో సిరీస్ను లెవెల్ చేసుకుంది. భారత్పై 2-0తో గెలిచింది. తర్వాతి 10 టెస్టుల్లో 8 టెస్టులు స్వదేశంలోనే ఆడబోతోంది. అందులో టేబుల్ టాపర్స్ ఆసీస్తోనే 3 టెస్టులు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా విజయ శాతం 60%గా ఫిక్స్ అవ్వాలంటే ఇంకా 65 పాయింట్లు సాధించాలి. 5 మ్యాచ్ల్లో గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడితే సౌత్ ఆఫ్రికా విజయ శాతం 64.28% అవుతుంది. 7 విజయాలు, 3 ఓటములు ఎదురైతే 71.43 విజయ శాతంతో ఫైనల్కు క్వాలిఫై అవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో కివీస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ 6 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 4 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్లో ఓడింది, మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 72.22. న్యూజిలాండ్ ఇంకా 10 టెస్టుల్లో బరిలో దిగాలి. మరో 64 పాయింట్లు సాధిస్తే కివీస్ విజయ శాతం 60లో ఉంటుంది. ఈ విజయ శాతం కోసం 5 విజయాలు, 1 డ్రా సరిపోతుంది. భారత్ శ్రీలంకపై అన్ని టెస్టులు గెలిస్తే న్యూజిలాండ్ అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ 4వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 5 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 1 మ్యాచ్లో ఓడింది, 1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ విన్నింగ్ పర్సెంటేజ్ 66.67. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్తో బంగ్లాదేశ్ మ్యాచ్లున్నాయి. బంగ్లా జట్టు టాప్ 2లో నిలవాలంటే ఇంకా 47 పాయింట్లు సాధించాలి. స్వదేశంలో వెస్టిండీస్, ఇంగ్లాండ్పై విజయాలు సాధిస్తే బంగ్లాదేశ్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో భారత్ ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 10 టెస్టుల్లో 5 విజయాలు సాధించింది, 4 మ్యాచ్ల్లో ఓడింది, 1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 53.33. భారత జట్టు ఇంకా శ్రీలంకతో 1 టెస్ట్ ఆడాలి. న్యూజిలాండ్తో 2 టెస్టులు, ఆసీస్తో 5 టెస్టుల్లో తలపడాలి. ఫైనల్ రేస్లో భారత్ నిలవాలంటే విజయాల మోత మోగించాల్సిందే. తర్వాత 8 మ్యాచ్ల నుంచి భారత్ ఇంకా 66 పాయింట్లు సాధించాలి. 5 మ్యాచ్ల్లో గెలిచి 2 మ్యాచ్లు డ్రా చేసుకుంటే 68 పాయింట్లు సొంతమవుతాయి. 6 విజయాలు సాధిస్తే 72 పాయింట్లు వస్తాయి. గత సైకిల్లో 69.44 విజయ శాతంతో సౌత్ ఆఫ్రికా, 67.54 విజయ శాతంతో ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకున్నాయి. 6 మ్యాచ్ల్లో గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోతే భారత్ విజయ శాతం 62.96 అవుతుంది. 7 మ్యాచ్ల్లో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోతే విజయ శాతం 68.52గా నమోదవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు శ్రీలంక 5 మ్యాచ్లు ఆడింది, 1 మ్యాచ్లో గెలిచింది, 2 మ్యాచ్ల్లో ఓడింది, 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది. శ్రీలంక ఇంకా 7 మ్యాచ్ల్లో తలపడాల్సి ఉంది. తర్వాతి 7 మ్యాచ్ల్లో లంక 67 పాయింట్లు సాధించాలి. అంటే 5 విజయాలు, 2 డ్రాలైనా నమోదు చేయాలి. రేస్లో ఇంగ్లాండ్ మాత్రం వెనుకబడిపోయింది. 13 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 8 ఓడింది, 1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఇంకా 8 మ్యాచ్ల్లో తలపడాలి. అన్ని మ్యాచ్ల్లో గెలిచిన ఇంగ్లాండ్ 60%
విజయాలు సాధించే పరిస్థితి లేదు. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగానే ఉంది. ఇంకా ఆడాల్సిన 7కు 7 మ్యాచ్లు గెలిస్తేనే ఫైనల్ రేసులో ఉంటుంది. వెస్టిండీస్ కూడా రేసులో వెనుకపడిపోయింది.